మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఈ ప్రజా వేదిక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన సమస్యల పట్ల ఆఫీసులకు వెళ్ళినప్పుడు అధికారులు స్పందించడం లేదనే కారణం చేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారు ఒక ఆదేశాలు మాకు ఇక్కడ పంపించారు. మరి వెంటనే మీరు ప్రజా వేదికలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు ఏమున్నాయో వాటిని తీర్చిదిద్దామని వారు కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులకి ఎంఆర్ఓ 6 మండలాల ఎంఆర్ఓలకి మరి అదేవిధంగా విఆర్ఓస్ కానీ మరి అగ్రికల్చరల్ సెక్రటరీస్ కానీ మరి అగ్రికల్చర్ ఏఓస్ కానీ మరి విలేజ్ స్థాయిలో ఉన్న వారందరికీ మనం ఏంటంటే ఈరోజు మీ అందరికీ తెలుసు మనం ఘనంగా 2వ తారీఖు కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలయన్స్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారితో మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఎక్కడ లేని విధంగా మన ప్రాంతానికి కలిగిన నియోజకవర్గం వరకు ప్రైవేట్ భూములకి 30,000 రూపాయలు కౌలు ఇచ్చేదానికి ప్రతి సంవత్సరం 1,500 మళ్ళీ అదనంగా పెంచేదానికి అంటే 5% పెంచే విధంగా ఒక అగ్రిమెంట్ రిలయన్స్ మరి కనిగిరి నియోజకవర్గ స్థాయిలో వాటిని తీర్చుకోవడం జరిగింది. మరి రైతుల నుంచి నేను ఆ రోజు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతంలో 1000 నుంచి 2,000 కూడా రాని పరిస్థితి. కౌలు ఇచ్చిన తర్వాత అయినా పండలేదని చెప్పేవాళ్ళు తప్ప కౌలు కూడా ఇవ్వలేని స్థాయిలో జరుగుతూ ఉంది. కాబట్టి మన ప్రాంతానికి ఇది వరం కాబట్టి ఇది మనం చేయాలనే ఉద్దేశం చేస్తున్నాం. దీంట్లో మన అందరం కూడా భాగస్వాములయ్యి ప్రతి గ్రామంలో ఉన్న విఆర్ఓ ఆ సంబంధిత గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్వే నెంబర్ కనుక్కొని మేము ఇవ్వడానికి ఇష్టపడుతున్నామని చెప్పేసి ఒక చిన్న లెటర్ కూడా ఇప్పుడు టైప్ చేసి ఫార్మాట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కన్సల్టేటెడ్గా ఆ ఊళ్ళో ఏ రైతు వాళ్ళ ఫోన్ నెంబరు తనకున్న పొలము ఆ రికార్డు కింద తయారు చేసుకొని మాకు సబ్మిట్ చేస్తే ఇన్ని వేల ఎకరాలు మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే మిగతా చోట్ల కూడా ఈ బయోగ్యాస్ యూనిట్స్ పెట్టడానికి రిలయన్స్ కంపెనీ వారు ముందుకు వచ్చే పరిస్థితి. ఎందుకు ఈ మీటింగ్లో చెప్తున్నామంటే ఈ ప్రాంతంలో ఇంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. రైతు దాదాపు పంట పండిస్తే పండించిన తర్వాత రేట్ లేకపోవడం, లేకపోతే అకాల వర్షాలు పడి పంట నష్టపోవడం, లేకపోతే నాణ్యమైన ఇతరం లేక రైతు ఇబ్బంది పడిపోవడం, లేకపోతే రకరకాల సమస్యల్లో ఆ ఒడిదుడుకు నుంచి బయటకు రావడం అంటే చాలా కష్టమైన పని. మరి అదేవిధంగా మేము పొలము మేమే చేసి ఆ గడ్డి కూడా అమ్మడానికి దాదాపు టన్ను 750 రూపాయలు ఆ 9% ఇప్పుడు మీరు అదేంటంటే ఇప్పుడు బస్సులో పెడుతున్నాం. మన తెలుగులో ఏం చెప్తామో